నమస్కారం అండి. జై భారత్ సందర్భంగా మీ గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను కొత్తగా ఈ గ్రూప్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. సత్యవతి మేడం గారు రండి మరి మీలాంటి సేవకులు మాకు కావాలి అని పదే సార్లు విజ్ఞప్తి చేయబట్టి విధాలా ఫాలో అవుతానని హృదయపూర్వకం మీ అందరికీ చెప్తున్నాను. జై హో. మనం జై భారత్లో భాగమైనటువంటి ఒక సంస్థ జై హో. జై భారత్లో అనేక వింగ్స్ ఉన్నాయి. దాదాపు 6 డజన్ పైగా వింగ్స్ ఉన్నాయి. ఈ వింగ్స్ అనేక విభాగాల్లో పనిచేస్తుంది. మహిళల కోసం, యూనిటీ కోసం, అలాగా పర్యావరణం మీద చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి జై భారత్లో అనేక వింగ్స్లో జై హో ఒకటి. ఇది ప్రధానంగా మత సామరస్యత కోసం పనిచేస్తుంది. డిసెంబర్ 19న కాకోరి విప్లవకారులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ని ఉరిదీసిన రోజున వాళ్ళకి జ్ఞాపకార్థంగా వాళ్ళని తలుచుకుంటూ డిసెంబర్ 19 నుంచి జనవరి 30 గాంధీజీని కాల్చి చంపినటువంటి రోజు వరకు ఆ మహనీయుల్ని తలుచుకొని ఈ సమైక్యతా దినాలని మనం చేయడం జరుగుతుంది. 15 రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ విధానం. జైహో కార్యక్రమాలు 15 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇందులో అనేక మంది మతస్థులు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సబ్ హిందుస్థానీ ఏకహై అన్నాం. అంటే సబ్ హిందుస్థానీ అంటే అన్ని మతాల వాళ్ళని, అందరూ అక్కడ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మతంలో లేనటువంటి వాళ్ళు, ఆగ్నేయవాదులు, హేతువాదులు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగమై, ఎందుకంటే మత సామరస్యత కోసం, మత విద్వేషాలు లేకుండా మత సామరస్య కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము. మనం ఈరోజు బయట చూస్తున్నాం, మామూలుగా సాధారణమైనటువంటి మనుషుల మధ్య కూడా ఐక్యత లేకుండా ఏయో వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ని షేర్ చేసి విద్వేషాలు రేకెత్తిస్తున్నటువంటి సమయంలో మనం ఇలా కాదు, మనం ఇలా ఉండాలి. ఆ రోజు వాళ్ళు ఎందరో మన కోసం, ఎవరో ఏంటనేది కూడా తెలియదు మనకు. వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు వీరులు చనిపోయారు మన దేశం కోసం. వాళ్ళ రక్తం ఈ నేల మీద అలా పారింది. కానీ ఈరోజు మనం అలా లేము, ఐక్యతతో లేము. మనం ఏం చేస్తున్నాం, అది వీటిని వాట్సాప్లో వచ్చే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేస్తారు. జై భారత్లో మగవాళ్ళు, జై భారత్లో ఖచ్చితంగా సభ్యత్వం కావాలంటే మగవాళ్ళకి వంట పని రావాలనేది ప్రధాన నిబంధన. అలాగే బాడీ డొనేషన్ చేస్తేనే సభ్యత్వం ఉంటుంది. బాడీ డొనేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తేనే సభ్యత్వం ఉంటుంది. అంటే ఇన్ని విధానాల మీద పనిచేస్తుంది జై భారత్. బీసీ పోరాట వేదిక, జై భారత్ ఎస్టీ పోరాట వేదిక, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక, రణబేర్ అంటారు వీటిని. అంటే అనేక వింగ్స్లో జై భారత్ సాధించినటువంటి పనులు అన్నీ కాదు. ఈరోజు మతోన్మాదం మీద పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ జై భారత్. అలాగే భూ పోరాట సమితి కూడా ఉంది. దాపు దళితుల కోసం, బీసీల కోసం భూములు ఆక్యుపై చేస్తే అగ్రనాయకులు వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి అండగా నిలబడినటువంటి సంస్థ జై భారత్ సంస్థ. అలాగే ఇంకా చాలా పోరాటాలు చేసాం. ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ బ్యాగ్స్ మనం పంపిణీ చేస్తుంటాం. క్లాత్ బ్యాగ్స్ ఎలా పంపిణీ చేస్తుంటాం అంటే, జై భారత్లో దీక్షలని 53 నియమాలు ఉంటాయి. మద్యం తాగకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, కిందనే పడుకోవాలి, కరెంట్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు, వాటర్ని వేస్ట్ చేయకూడదు, జంక్ ఫుడ్స్ తినకూడదు, ఇలాగా మత విద్వేషాలు రేకొట్టకూడదు. 53 నియమాలు ఉంటాయి. ఈ 53 నియమాలను పాటించే వ్యక్తుల్ని కదిజ్ఞాసులు అంటారు. ఈ 53 నియమాల కోసం ఒక దీక్ష ఉంటుంది, ఆత్మ సమర్పణ దీక్ష. ఇందులో ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, అందరూ ఉంటారు, బౌద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. 53 నియమాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఆత్మ సమర్పణ దీక్ష తీసుకుంటారు. వాళ్ళకి మనం దీక్ష విరమణ చేసేటప్పుడు క్లాత్ బ్యాగ్స్, పుస్తకాలు, చెట్లు పంపిణీ చేస్తాం. ప్లాస్టిక్ వాడకూడదు. నువ్వు టమాటాలకు వెళ్ళినా, లేకపోతే కూరగాయలకు వెళ్ళినా, పండ్లకి వెళ్ళినా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వాడుతున్నాం, ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వాడుతున్నాం, ఇలా వాడకూడదు అని చెప్పి మనం క్లాత్ బ్యాగ్స్ని పంపిణీ చేస్తూ కొన్ని ఏళ్ళగా దాపు జై భారత్ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంస్థ. ఉన్నటువంటి విప్లవకారులను కూడా కదిజ్ఞాసులు అని పిలుచుకుంటారు. కదిజ్ఞాసులు అంటే కల్సాపంతి, జిహాది, సత్యాన్వేషి, సత్యోపాసి, సమదర్శి, ఇలా అనేక విధానాలు, అనేక మతాల్లో ఉన్నటువంటి విధానాలను అన్నింటినీ తీసుకుని ఒక పదం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పదమే కదిజ్ఞాసి. ఇది ఎక్కడ డిక్షనరీలో ఉన్నటువంటి పదం. కదిజ్ఞాసులుగా నడుచుకోవాలంటేనే 12 లక్షణాలు ఉంటాయి. 12 లక్షణాలు
నిర్మోహత్వం, ద్వేషాయిత్యం, సమదర్శత్వం, కరుణ, నిరాడంబరత, నిష్కామ కర్మ, నిరంతరత్వం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేవపటత్వం, హేతు జిజ్ఞాస. వీటిని లక్ష్యంగా చేసుకొని లక్ష్యం వైపు వెళ్ళేటువంటి మనుషులను ఎవరైనా కావచ్చు, జయభారత్లో లేనప్పుడు కూడా వాళ్ళకి అధిజ్ఞాసులే అవుతారు. హేతు జిజ్ఞాస అనేది ఒకటి ఉంటుంది. హేతు జిజ్ఞాస మౌఢ్యాన్ని వదిలేయాలి, సమదర్శత్వంతో ఉండాలి, కరుణతో ఉండాలి, ఇలా 12 లక్షణాలు ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఈ జైహో చేస్తున్నటువంటి పోరాటం, జైహో మతోన్మాదానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఇది అనేక సంఘటనల పైన ప్రశ్నించింది. ఇది కుల్బార్గిని చంపేసినప్పుడు ప్రశ్నించింది, అలాగే అన్సారీని చంపేసినప్పుడు ప్రశ్నించింది, మన ముస్లిం బాలిక పేరు గుర్తు రావట్లేదు, ఆమెను చంపేసినప్పుడు మనం ర్యాలీలు చేసాము, మానవాహారాలు చేసాము. అలాగా గౌరీ లంకేష్ను చంపేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడాము, అనేక సంఘాలలో మనం మీటింగ్లు పెట్టాము. ఇలా ఉండకూడదు. మతోన్మాదాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి సంస్థ కూడా జయభారత్. ఇది జైహో. ఎందరో మహనీయులు 30 ఏళ్ళు చనిపోయినటువంటి వీరులు ఉన్నారు మన దేశంలో, 28 ఏళ్ళు చనిపోయినటువంటి వీరులు ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి? నా మతమే గొప్ప, నా విధానమే గొప్ప అని చెప్పలేదు కదా. ఎందరో ఎప్పటి నుంచో ఉంది. మన భారతదేశంలోనే బహుళత్వం, ఏకత్వం, భిన్నత్వం, ఇన్ని విధానాలు ఉన్నాయి. ఇన్ని విధానాలు ఉండగా ఈరోజు ప్రత్యేకంగా జరుగుతుంది ఏంటి? ఒక విధానమే ఉండాలా, మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప, అలా చెప్పుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి విధానాన్ని మనం అమలుపరచాలి. రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్ ఒకరు భగవద్గీత, ఒకరు ఖురాన్ని పట్టుకొని చనిపోయారు. వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు చనిపోయే ముందు రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈరోజు మమ్మల్ని గురిదీస్తున్నారు, కానీ రేపు మా గురించి తలుచుకునేటప్పుడు మాకు విగ్రహాలు పెట్టడం కాదు, లేకపోతే మా పేరుని ఏదైనా కార్యక్రమాలు చేయడం కాదు, మీరు మత సామరస్యత కోసం పోరాడాలి, మత సామరస్యం ప్రధానంగా ఉండాలి. ఒకవేళ మా స్మృతి చిహ్నాల దగ్గర మీరు ఏదైనా కార్యక్రమం పెడితే ఇక్కడ అందరూ ఉండాలి, ప్రతి ఒక్క మతస్థులు, ప్రతి ఒక్క విధి విధానాలు పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని జయభారత్ కార్యక్రమాలు చేస్తున్నాం. జయభారత్ ప్లాస్టిక్ గురించి కూడా, ప్రధానంగా ప్లాస్టిక్ గురించి కూడా, జయభారత్లో ప్లాస్టిక్ వస్తువులు వాడరు, ప్లాస్టిక్ నిషేధం. ఒకవేళ ఏదన్నా పొరపాటుగా వాడినటువంటి వస్తువులను కూడా రీసైక్లింగ్ పంపిస్తాం మనం. ఈరోజు యూజ్ అండ్ త్రో అలా ప్లాస్టిక్లో గ్లాసులో వాటర్ తాగేసి అలా బయటపడేస్తున్నాం. ఇది మానవ భవిష్యత్ తరాల మీద దెబ్బతీస్తుంది. బెంగళూరులో చూడొచ్చు మనం, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదు అక్కడ. గ్రౌండ్ వాటర్ ఎందుకు లేదు? నీటిని విచ్చలవిడిగా వాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ లేదు. నీటిని విచ్చలవిడిగా నువ్వు వాడడం ద్వారా నువ్వు ఒక స్నానానికి ఒక వ్యక్తికి 10 లీటర్లు 20 లీటర్లు ఖర్చు పెట్టుకోవాల్సింది పోయి ఈరోజు 100 లీటర్లు ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తున్నాము. ఇది మానవత భవిష్యత్తు మీద దెబ్బతీస్తుంది. ఈ ప్లాస్టిక్ విధానాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. నీటి విధానాన్ని వేస్ట్గా చేసుకునే విధానాన్ని మనం తగ్గించాలి. కరెంటు జయభారత్లో అధిజ్ఞాసులు ఫ్యాన్లు సామాన్యంగా వాడరు, ఫ్యాన్లు అన్న ఏసీలు సామాన్యంగా వాడరు. కానీ కొన్ని చోట్ల మనం ఇంకా తప్పక మనం పాటిస్తున్నాం. ఇవి ఎందుకు వాడరంటే దానివల్ల ఎంత కాలుష్యం అవుతుందంటే అంత కాలుష్యం అవుతుంది బయట మనకు తెలియదు. ఓజోన్ పొర ఇప్పటికే చాలా % దెబ్బతింటుంది. మనం వాడే వెహికల్స్ వల్ల, మనం వాడే పెట్రోల్ వల్ల, మనం వాడే కరెంటు వల్ల కూడా పొల్యూషన్ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. మనం వాడే వెహికల్స్, మనం పెట్రోల్నే చూస్తాం కానీ కింద టైర్లు అరుగుతున్నాయి, టైర్లు అరిగిపోతున్నాయి, మనకు తెలియట్లేదు. ఆ పార్టికల్స్ మనం ఊపిరితిత్తులకు, లంగ్స్లోకి వెళ్ళి క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ విధానాన్ని కూడా తగ్గించాలని జయభారత్ చెప్తుంది. అలాగే మహిళల కోసం జయభారత్ గురించి 4 విషయాలు చెప్పడం కోసం ఈ విషయాలు చెప్తున్నాను. మహిళల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడుతుంది జయభారత్. మహిళలు ఒంటెలకే పరిమితం కాదు, వాళ్ళకు కూడా స్వేచ్ఛ స్వభావం ఉంది, వాళ్ళు కూడా సొంతంగా ఆలోచించగలరు. చలం గారు చెప్పినట్టు మహిళకి మెదడు ఉంది, ఆలోచించగలుగుతుంది, ఆమెకి ఆలోచన శక్తి ఉంది, ఆలోచించగలుగుతుంది. కొన్ని విధానాలు చెప్తారు ఆయన. చలం పుస్తకాలు చదివితే చాలా అసలు అద్భుతంగా ఉంటాయి. ఆయనే ఒక మహిళగా మారి రాసినారేమో అన్న విధానాన్ని మనకు అర్థమవుతుంది చలం పుస్తకాలు చదివితే. అలాగా మహిళలను కూడా గౌరవించాలని మహిళా జ్వాల అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది జయభారత్లో. జయభారత్లో ఉన్నటువంటి జ్వాలలో వాళ్ళ మీటింగ్లు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, మనం ఏం ఇన్వాల్వ్ అవ్వము. చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సహకరించాల్సింది.
నాకు ఇదే ఫస్ట్. మీ అందరూ అంటే ఇక్కడ చాలామంది పరిచయస్తులు ఉన్నా కూడా ఈ సంస్థ నాకు ఇదే ప్రథమంగా పరిచయం. అది మా సోదరి సత్యవతి గారి ద్వారా మరి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే చాలా సంతోషంతో జరగాలని కోరుకున్నాం. అలాగే దీని కన్వీనర్గా ఉన్న మరి శ్రీనివాస్ గారు కానీ, వారి సతీమణి గారు, అలాగే దీని కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యవతి గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది ఇప్పుడే కదా పరిచయం, మళ్ళీ ఏమన్నా అనుకుంటారు. అయితే ఇక్కడ ఈ సంస్థ గురించి నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, భారత స్వాతంత్రం కన్నా ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి మహనీయులు, వారి యొక్క చరిత్రలు మనకి చాలా కొద్ది మంది మాత్రమే మనందరికీ కూడా గుర్తుకి నానుల్లో ఉన్నటువంటి పేర్లు కాకుండా ఇంకా చాలా మహనీయులు ఉన్నారు. అంటే భారతదేశ స్వాతంత్రం కన్నా ముందే మత సామరస్యం కోసం పాటుపడినటువంటి వాళ్ళు, కులమతాలకు అతీతంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని మరి ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అనేక మంది మరి భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మహనీయులు అందరి పేర్లని మరి వీళ్ళు ఈ జై భారత్ అనే సంస్థ వెలుగులోకి తీసుకురావటం, వారి యొక్క చరిత్రను మరి పుస్తకాలుగా తీసుకొచ్చి మనందరికీ కూడా తెలియజేయాలనేటువంటి విషయాన్ని, అదేవిధంగా మరి ఈ సంస్థ ఏదైతే ఉందో పర్యావరణం మీద కూడా ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ జీవితం మనుగడ ఉంటుందనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కూడా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అదేవిధంగా మనందరం ఈరోజు ఈ భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న కులాలతో కలగలుపుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరం కూడా మత సామరస్యాలు, కుల మతాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి జీవించాలని చెప్పి మనందరం అక్కడక్కడ విడివిడిగా ఉన్నటువంటి ముత్యాలు లాంటి మనందరం కూడా ఒక దండగా ఏర్పడి భరతమాత మెడలో ఉంటేనే అది మనందరికీ కూడా గౌరవం, ప్రపంచంలో మన భారతదేశానికి కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుందనేటువంటి ఒక లక్ష్యంతో ఈ సంస్థ పుట్టుకుంది. దాని యొక్క పనితీరు కూడా అలా ఉందని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహనీయులు పేర్లు చెప్పారు. దాంట్లో భాగంగా నేను కూడా ఒక మహనీయుడిని. మరి భారతదేశానికి 400 సంవత్సరాల క్రితమే ఒక కులమతాలకు అతీతంగా మరి నడుం బిగించినటువంటి సామాజిక తత్వవేత్తగా నేను అందరం కూడా భావించినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్పారు. ఈరోజు ఆయన 400 సంవత్సరాల క్రితమే మరి ఆయన శిష్యుల్ని సిద్ధయ్య గారిని కానీ, అలాగే దళితుల నుంచి కక్కయ్య గారిని కానీ, ఇలా రకరకాల కులమతాలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి మరి ఆ రోజుల్లోనే కులమతాలు ఉండకూడదు, మనందరం కూడా మానవాళిగా ఉండాలి అనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని మరి ఆ రోజునే ఒక మహనీయుడిగా ఈ మానవుల మధ్యలో జన్మించి ఈ మనందరికీ కూడా దైవ సమానులుగా పూజలు అందుకుంటున్నటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కానీ, అలాగే యువతలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పి భారతదేశానికి అండగా నిలబడాలని చెప్పినటువంటి స్వామి వివేకానంద గురించి కానీ, ఇలా అనేక రకాల మహనీయులు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ స్మరించుకోవటం మనందరికీ కూడా చాలా సంతోషం. అదేవిధంగా మరి డిసెంబర్ 30 నుంచి జనవరి 29వ తారీఖు వరకు కూడా మత సామరస్య దినాలుగా మరి పాటిస్తున్నారని చెప్పి దాన్ని మొట్టమొదటిసారి మరి జై భారత్ అనే సంస్థ తీసుకురావటం, ఇప్పుడు కూడా మత సామరస్య దినాల్లో మనందరం కూడా పాల్గొని ఉంటాం, మనందరికీ కూడా చాలా సంతోషం. దీని యొక్క విధి విధానాలన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేసుకొని మనందరం కూడా ఈ సంస్థని బలోపేతం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అక్కడికి వెళ్ళి చేయాలి, బాగా వస్తుంది. ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత. జై భారత్, జై భారత్, జై హో, జై హో, జై హో, జై హో, జై హో, జై హో. హిందూ ముస్లిం ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముండూరు సత్యవతి, బీసీ మహిళా ప్రెసిడెంట్ చేస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా. అందుతోడు జై హో సంస్థలో పట్టణ కార్యదర్శిగా కూడా నాకు ఇచ్చారు. ఇలాంటి 2-3 పదవులు చేస్తూ అన్ని రకాల ఆధ్యాత్మికంగాను ఈ కార్యక్రమాలు చేయడానికి నేను శపథం చేసుకున్నట్టుగానే పూనుకున్నానండి. వీటన్నిటికీ నేను న్యాయం చేస్తాను, అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కుల మతాలకు అతీతంగా నడవాలనే నా ధ్యేయం. నేను బ్రహ్మంగారి కులంలో పుట్టానండి, అందువల్ల బ్రహ్మంగారే మా ఆదర్శం. అందరికీ ఈరోజు జై హో కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందండి. అందరూ ముస్లిమ్స్ ఏంటి అన్ని రకాల కులాలు వచ్చారు, మాకు సహకరించారు. మా ఆఫీసులో శ్రీకాంత్ గారు కూడా అందరం కూడా ఈ రోజు నుంచి ఇంకా
కలిసి సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నానండి. చాలా సంతోషంగా జరిగింది. మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అందరిలో ఒక చైతన్యం తేవాలనే దృఢ సంకల్పంతో ఉన్నామండి. సంతోషం అండి. అలాగే గడప లోపలే కులం, గడప దాటితే అందరూ హిందువులు ముస్లిం అందరూ కూడా ఐక్యంగా ఉండాలనే వాటితో భావితరాల పిల్లలకి మేము ఒక ఆదర్శం అవ్వాలనే దాంతో దృఢ సంకల్పంతో మేము అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామండి. జై భారత్కి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటామండి. జై భారత్ అండి. నా పేరు కదిజ్ఞాసి శ్రీనివాస్. నేను జై భారత్ నుంచి వచ్చాను. ఈరోజు జైహో కార్యక్రమం చేశాము. ఇక్కడ సత్యవతి గారి సహాయకారాలతో, శ్రీకాంత్ గారి సహాయకారాలతో చేయడం జరిగింది. జైహో ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేస్తుంది. అలాగే ఎక్కడ మంచి ఉన్నా తీసుకొని మనం కలిసి ఉండాలని చెప్తుంది జైహో ప్రధానంగా డిసెంబర్ 19 నుంచి జనవరి 31 వరకు ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇది 15 రాష్ట్రాల్లో జరుగుతుందండి. ఇది హిందూ ముస్లిం ఐక్యత కోసం ఈ మతాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తీసేసి, మతోన్మాదను తీసేసి మనం ముందుకెళ్లాలని చెప్తున్నటువంటి సంస్థ ఇది. జైహో గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇది 14 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో 2వ సభ ఇది, జైహో సభ. ఈ కార్యక్రమానికి హిందువులు ముస్లింలు బౌద్ధులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన మిత్రులు శ్రీకాంత్ గారికి, సత్యవతి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా రాజమణి గారు, పుస్తకాలని పబ్లిషర్గా రాజమణి గారు ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై భారత్. జై హో, జై భారత్. నా పేరు రామరాజు అండి, మధురానగర్, విజయవాడ. నాగలక్ష్మి మాత శక్తిపీఠం. మాయలో పుట్టి మాయలో పెరిగి మటుమాయం అయిపోయే ఓ మనిషి, ఎక్కడుంది నీ మతం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ మతం ఏంటి? భూమి మీదకి వచ్చినాక నువ్వు మతోన్మాదంతో ఎందుకు ముందుకు సాగుతున్నావు? అందరూ కలిసి సబ్కా మాలిక్ ఏక్ హై అని సాయిబాబా చెప్పాడు. వీరబ్రహ్మం గారు కూడా ఒక కక్కయ్యని, కడజాతి వారిని కక్కయ్యని తీసుకున్నాడు. ముస్లింగా సిద్ధయ్యని తీసుకుని మనకి జ్ఞానబోధ చేశాడు. అలాంటి పరమ పురుషులు నడిచిన దారిలో మనము నడుస్తూ అందరం సమైక్యంగా ఈ భారత మాతకి మణిపోసల్లాగా మెరుగుతూ ముందుకు సాగుదాం. ఈ రోజున మన శ్రీకాంత్ గారి, సత్యవతి గారి ఆధ్వర్యంలో మన శ్రీనివాస్ గారు ఈ యొక్క జై భారత్ సభ ఇక్కడ శ్రీకాంత్ గారి ఆఫీసులో నిర్వహించారు. వారికి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ గారికి, జై భారత్ 50 మంది సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హో, జై హో, జై భారత్, జై భారత్.